హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ మినపట్టు తయారు చేసుకుందాము. దీనికి కావాల్సినవి ఇడ్లీ పిండి, కారం, సాల్ట్, పసుపు కొంచెం, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జీలకర్ర, క్యారెట్ తురుము, ఎగ్ ఒకటి అండ్ కరివేపాకు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జీలకర్ర, ఇంకా క్యారెట్ తురుము, కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పానం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని పానం హీట్ అయిన తర్వాత ఇలా హీట్ చేసుకున్న పన్నం మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకుందామండి. మినపట్టు రౌండ్గా వేసుకున్న మినపట్టు పైన ఎగ్ వేసుకొని ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన కొంచెం సాల్ట్, ఇంకా పసుపు, కారం వేసుకుందాం కొంచెం కొంచెం. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి లో ఫ్లేమ్ మీద. కొంచెం సేపు ఆగి చూద్దాం. చూసారు కదండి, ఇలా కొంచెం ఉడికిపోతుంది. ఎగ్ మొత్తం ఉడకాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు మనం తిరిగేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉన్న ఎగ్ మినపట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.